హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను పాట్ మిక్సింగ్ చేస్తున్నాను. ఒక హైబ్రిడ్ జామ చెట్టు తెచ్చాననమాట. సో దానికోసమని పాట్ మిక్సింగ్ అయితే మిక్స్ చేస్తున్నాను. దీంట్లో నేను ఏమేమి మిక్స్ చేశానంటే సాయిల్ ఒక 40%, కోకోపిట్ ఒక 20%, అలానే కంపోస్ట్ ఒక 20%, కౌడంగ్ ఒక 20%, ఇలా 4 కలిపి కొంచెం నీమ్ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. అన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాను. ఇంకా ఈ బకెట్లోనే పెట్టాలనుకుంటున్నాను అనమాట. ఈ హైబ్రిడ్ జామ్ చెట్టు ఏంటంటే మనకు బకెట్లో పెడితే సరిపోతుంది. కింద ప్లేస్ ఉంటే కనుక కింద కూడా పెట్టుకోవచ్చు. బట్ మాకు ఎక్కువగా ఓపెన్ ప్లేస్ అనేది లేదు. సో కొంచెంలోనే మేము అరటి చెట్టు పెట్టాలనుకుంటున్నాం. నెక్స్ట్ అది కూడా చూపిస్తాను. రీపాట్ చేసేది అరటి చెట్టు తెచ్చాను, కానీ ఒక 1 వీక్ పైన అవుతుంది. ఇంకా రీపాట్ అనేది చేయలేదు. పాట్లో కాకుండా కొంచెం ఓపెన్ ప్లేస్ వెనుక ఉందన్నమాట. ఇంకా అక్కడ పెడదాం అనుకుంటున్నా. అది కూడా ఎలా పెడతాను ఏంటి అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే పాట్ మిక్సింగ్ అయితే మంచిగా మిక్స్ అయిందండి. నెక్స్ట్ బకెట్లో ఏం చేశానంటే హోల్స్ పెట్టేశాను. ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు యూజ్ చేసిన బకెట్ అయినా స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా దీంట్లోనే పెడదామని నిర్ణయించుకొని దీంట్లో డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కదా, దానికి చిన్న చిన్న పెంకులు లాంటివి అడ్డం పెట్టేశాను. మనం డైరెక్ట్ పెడితే ఏమవుతుందంటే మట్టి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. చిన్న పెంకులు లాంటివి పెట్టాలి. తీసుకున్న జామ చెట్టు అయితే ఇదేనండి. సో ఇప్పుడైతే కవర్ తీసేసి కంప్లీట్గా దీన్ని మిడిల్లో వచ్చే విధంగా పెడదామని బకెట్కి ఒక వంతుకి పైగానే మట్టి వేసాను ఫిల్ చేసిన తర్వాత. ఇప్పుడైతే చెట్టును అయితే పెడుతున్నాను. ఈ సాయిల్ అంతా కూడా గట్టిగా పట్టుకొని ఉంది. సో దీన్ని ఇలాగే లోపలికి పెట్టేస్తాను అన్నమాట. మా ఇంట్లో ఇంతకు ముందు వచ్చేసి దానిమ్మ చెట్టు ఒక్కటే ఉండేదండి. ఇప్పుడైతే ఫ్రూట్ చెట్లు బాగా తీసుకుంటున్నాను. మ్యాంగో ఒకటి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేది, తోతాఫరి. ఇంకా ఇప్పుడైతే హైబ్రిడ్లో చాలా పెంచుదామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంటే కనుక మనకు కిందనే భూమిలోనే పెంచుకోవచ్చు. బట్ టబ్స్లో బకెట్లలో పెంచాలంటే కొంచెం పెద్ద కంటైనర్స్ తీసుకొని పెంచుకోవచ్చు. ఇంకా హైబ్రిడ్ పెంచుకోవాలనేది ఇంకా నిర్ణయించుకున్నాను. అన్ని పండ్ల చెట్లు పెడదాం ఈ ఇయర్ ఎలాగైనా అని గార్డెనింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట రీసెంట్గానే. 3 ఇయర్ బ్యాక్ అయితే మన ఛానల్లో చాలా గార్డెనింగ్స్ వీడియోస్ ఉన్నాయి. అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలానే ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది చూడండి. కొన్ని రోజులు ఇంకా నా ఆఫీస్ వర్క్ అన్ని వల్ల గార్డెనింగ్ అయితే ఆపేయడం జరిగింది. మొక్కలు అయితే కొన్ని ఉండేవి, మొత్తం అయితే ఆపేయలేదండి. కొన్ని ఏదో ఒక మొక్కలు పెంచుతూనే ఉండేదాన్ని, సక్లెంట్స్ అని అవన్నీ ఇవన్నీ. బట్ పెద్దగా అన్ని రకాల పండ్లు, పూలు, కూరగాయలు ఇవైతే ఆపేయడం అయితే జరిగింది. మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ప్రతి ఒక్క ముక్క ఉండాలి, కూరగాయలు కానివ్వండి, పండ్లు, పూలు ప్రతి ఒక్కటి ఉండాలని నిర్ణయించుకొని మళ్ళీ గార్డెనింగ్ వీడియోస్ అనేది ఛానల్లో పెడుతున్నాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాంటి మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే మళ్ళీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. సో మనకు పాట్ మిక్సింగ్ అనేది కంప్లీట్ వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి. పాట్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలి అండ్ బోన్సాయి పెంచాలనుకునే వాళ్ళకి ఆ బోన్సాయి పాట్ మిక్సింగ్ ఎలా, ఇంకా స్ప్రే చేయడానికి, ఇంకా పెస్టిసైడ్స్ అవన్నీ పోవడానికి, ఇంకా వేప నూనె ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను కంప్లీట్ వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఇంకా ఎవరైనా చూడనట్టయితే ఖచ్చితంగా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో అన్ని రకాల వీడియోస్ పెడతాను, చూడండి. అండ్
నిన్న పెట్టిన వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మొలకలు పెట్టాను. ఇంకోటి మా గార్డెన్ మొక్కలన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి పెంచిన మొక్కలన్నీ చూపిచ్చాను. అవి కూడా చాలామంది చూసి బావున్నాయి అంటున్నారు. సో, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నెక్స్ట్ వస్తూనే ఉంటాయన్నమాట. ఇంకా కొత్త కొత్త మొక్కలు తీసుకొస్తాను. నర్సరీకి కూడా వెళ్ళాలి. ఇంకా కొన్ని పండ్ల మొక్కలు, కూరగాయల విత్తనాలు ఇవన్నీ కూడా తెచ్చుకోవాలన్నమాట. ఇంకొక 2 వీక్స్‌లో మన గార్డెన్ అయితే ఇంకా బాగా ఉండిపోతుందండి. సో, మీరు ఎవరన్నా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మంచి సీజన్ అండి. సో, ఇప్పుడైతే స్టార్ట్ చేసేయండి. విత్తనాలన్నీ పెట్టుకున్నారనుకోండి మంచిగా మొలకలొచ్చేస్తాయి. కొంచెం వాన పడుతూ, తగ్గుతూ, ఎండ వస్తూ ఇలా ఉంది కాబట్టి మన వెదర్‌కి ఇది బావుంటుందనమాట. సో, కంప్లీట్‌గా పెట్టిన తర్వాత పక్కకు పెట్టాను. దీనికైతే ఖచ్చితంగా ఎండ, వాన అన్నీ తగిలే ప్లేస్‌లో పెట్టాలనమాట కుండీ మొక్కలకి. ఇప్పుడెలా ఉందో చూపిస్తాను. ఇది పెట్టిన 10 డేస్ తర్వాత. పెట్టిన 10 డేస్ తర్వాత ఇలా అయితే చిగుర్లొచ్చాయి. చాలా అనిపిస్తుందనమాట. దీనికి పోషణ గూడా అన్నీ కరెక్ట్‌గా అందుతున్నాయి. నెక్స్ట్ మనకు ఇంకా కొంచెం పెద్దగయ్యాక ఎలా వస్తాయి, ఏంటి అనేది కూడా మీకు మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను వీడియోస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకొస్తాయి.